దట్ వాస్ వండర్ఫుల్. ఏవి ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై జగన్, జై జగన్. ఒక్కసారి మొట్టమొదటిగా 2024 సంవత్సరంలో ఆయనకి అత్యంత ఇష్టమైనటువంటి కాకినాడ జిల్లాకి మొట్టమొదటి సంవత్సరంలో మొట్టమొదటి ప్రోగ్రాము విచ్చేసినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ జగనన్న, హ్యాపీ న్యూ ఇయర్ జగనన్న, హ్యాపీ న్యూ ఇయర్ జగనన్న. చాలా సంతోషం అన్న. 2024 సంవత్సరం మొట్టమొదటి ప్రోగ్రాము కాకినాడ పట్టణానికి విచ్చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేది మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషకరమైన విషయం ఈరోజు ఏదైతే ఒక మాట మీద నిలబడే మనిషి, ఒక మాట మీద నిలబడే ముఖ్యమంత్రి, ఒక మాట మీద నిలబడే నాయకుడి కింద పనిచేయటం, ఒక లీడర్లుగా మీ అందరూ చాలా అదృష్టవంతులు. అలాగే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజల్లో ఒక విశ్వాసాన్ని కలగజేసి రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని నిరూపించినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో చాలా మంది రాజకీయ నాయకులు మాట ఇచ్చారు, మాట తప్పారు. ప్రతి వాళ్ళలోనూ రాజకీయ నాయకుడు అంటే ఒక చులకన భావన ఉండేది. కానీ ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో ఉంటున్న మేమందరం కూడా చాలా గర్వంగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసినందుకు, మాకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి కింద మేము అందరం ఉన్నందుకు మేమెంతే అదృష్టవంతులమో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అదృష్టవంతులే. మాట మీద నిలబడే ముఖ్యమంత్రి, మాట ఇచ్చారు అంటే చేస్తారు అని నమ్మకం కలిగిన ముఖ్యమంత్రి కింద ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు అంటే మేమెంత అదృష్టవంతులో ప్రజలు కూడా అంతే అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను 2019లో ఎమ్మెల్యే సమయానికి కాకినాడ పట్టణంలో కేవలం 14,700 పెన్షన్లు మాత్రమే. అటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచితనంతో అడిగిన వాడికి, అర్హులైన ప్రతి వాడికి పెన్షన్ ఇస్తానని చెప్పి ఈరోజు కాకినాడ పట్టణంలో సుమారు 29,100 మందికి పెన్షన్లు ఇచ్చే అవకాశాన్ని మన జగన్మోహన్ రెడ్డి కలగజేశారు. అడిగిన వాడు, అర్హులైన వాడికి అందరికీ పెన్షన్ ఇచ్చాం. అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గతంలో పెన్షన్ కావాలంటే ఎవరన్నా చనిపోవాలి, చనిపోయిన తర్వాత ఆ వార్డు కౌన్సిలర్ను, ఆ వార్డు పెద్దల్లో, జన్మభూమి కమిటీల్లో బతిమాలుకుని మళ్ళా వాళ్ళకి పెన్షన్ శాంక్షన్ అయితే 5 నెలలు 6 నెలలు లంచాలు ఇచ్చి శాంక్షన్ చేయించుకునే పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ అన్న పెట్టినటువంటి వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీ ఇంటికి వచ్చి మీరు పెన్షనర్లు అయితే వాళ్లే చెప్పి వాళ్ళతో రాయించి ఈరోజు మీకు అందరికీ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం 2,000 రూపాయల నుంచి 3,000 చేస్తానన్నారు. మాట ప్రకారం ఈరోజు 3,000 రూపాయలకి 3,000 రూపాయలు పెన్షన్కి శ్రీకారం చుట్టే సమయం. జనవరి నెల అంతా కూడా జగనన్న ఇచ్చిన మాట ప్రకారం మేనిఫెస్టోలో ఏది పెట్టారో అవన్నీ పూర్తి చేసే సమయాలు. రాబోయే రోజుల్లో ఆసరా ఉంటుంది. అన్ని డాక్టర్ రుణాలకి 4వ విడత పడిపోయి మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు అవుతుంది. అదేవిధంగా చేయూత కూడా ఇదే జనవరి నెలలో పూర్తయ్యే కార్యక్రమం. అన్నా మన ఆంధ్ర రాష్ట్రంలో మహిళలు ఎంత అదృష్టవంతులంటే జనవరి నెలలో మీరు ఇచ్చే డబ్బులో 70% మహిళలకు వెళ్ళే కార్యక్రమం అన్న. ఈరోజు ఆడవాళ్ళందరి దీవెన, ఆడపడుచులందరి దీవెన మీకు ఉండాలన్నా. గతంలో 1,000 రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు హయాంలో. 1,000 రూపాయలు ఉండేది. జగనన్న పాదయాత్ర తిరుగుతున్నప్పుడు నన్ను గెలిపించండి, గెలిపిస్తే మీకు అందరూ 2,000 ఇస్తానని మాటిస్తే వెంటనే చంద్రబాబు నాయుడు రంగులు మార్చే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందు 2,000 రూపాయలు చేశాడు అందరికీ. జగన్ ఏమైనా తెలివి తక్కువాడా? నువ్వు 2,000 చేస్తే నేను 3,000 ఇస్తాను నా వృద్ధుల కోసం, వితంతుల కోసం, వికలాంగుల కోసం అని 2,000 రూపాయలు 3,000 చేసి మాట ప్రకారం ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే వేదిక మీదే మొట్టమొదటి సంతకం
2250 రూపాయలు చేసి ప్రజల్లో నమ్మకం కలగజేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అది మన నాయకుడు అంటే. అదే విధంగా ఈరోజు చూసుకుందాం. ఈరోజు ఒక్కసారి చూసుకుందాం. 4 ముఖ్యమంత్రులు చూసాం మనం. ఎన్టీ రామారావు చూసాం, రాజశేఖర్ గారిని చూసాం, చంద్రబాబు నాయుడు చూసాం, జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం. ఈరోజు 2 రూపాయల కిలో బియ్యం, రేషన్ బియ్యం ఈరోజు వస్తుందంటే ఆ పథకాన్ని ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారు. ఈరోజు ఆరోగ్యశ్రీ ఉంది, ఫీజు రింబర్స్మెంట్ ఉందంటే మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ స్టార్ట్ చేశారు. ఎవరన్నా ఆరోగ్యశ్రీ తీయగలరా? ఎవరన్నా ఫీజు రింబర్స్మెంట్ తీయగలరా? ప్రభుత్వాలు మారినా, పేర్లు మారినా, ముఖ్యమంత్రులు మారినా రాజశేఖర్ పెట్టిన పథకాన్ని ఎవడో తీయలేకపోయాడు. అదేవిధంగా ఈరోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాన్న డిగ్రీ పిల్లలు చదివితే నేను చిన్నపిల్లలు చదివిస్తానని 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ కూడా అమ్మఒడి అనే కార్యక్రమాన్ని పెట్టి అందరినీ ఆదుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేయూత, 45 సంవత్సరాలు దాటిన మహిళలు పనిలోకి వెళ్ళారు. అదే వయసులో వాళ్ళ అమ్మమ్మలు తాతలు అయ్యే సమయం పనిలోకి వెళ్ళారని వాళ్ళందరికీ కూడా చేయూత కార్యక్రమం పెట్టి 18,750 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేశారు. ఇది ముఖ్యమంత్రులు అంటే. రేషన్ బియ్యం పెట్టారు ఎన్టీ రామారావు గారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ పెట్టారు రాజశేఖర రెడ్డి గారు, అమ్మఒడి చేయూత పెట్టారు మన జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మిగిలిపోయిన ముఖ్యమంత్రి ఎవడమ్మా? చంద్రబాబు నాయుడు. ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ. నేను ఒక విషయం టైం ఇస్తాను. చంద్రబాబు నాయుడు పేరు మీద ఒక్క పథకం ఉందంటే వాళ్ళ సన్మాస్తాను. చంద్రబాబు నాయుడు పథకం ఉందా? ఒక్కసారి లేదు చంద్రబాబు పేరు పథకం అంటే ఇలా చెయ్యొచ్చి అందరు కనబడరా? లేదు 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 లేదు. సంతోషం తల్లి. చంద్రబాబు నాయుడు అంత దౌర్భాగ్యుడు. ప్రజల్ని మోసం చేసి అబద్ధాల హామీలు ఇచ్చి 2094లోనేమో మామనేని ఓడిచి 99లో ఏమో దొంగ పొత్తులు పెట్టుకుని 2014లో ఇదే పవన్ కళ్యాణ్ తోటి బీజేపీ తోటి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి అందరినీ మోసం చేసి ఒక్క పథకం కూడా లేనివాడు చంద్రబాబు నాయుడు. కనుక ఇటువంటి చంద్రబాబు నాయుడిని పక్కన ఉంది బంగాళాఖాతం, ఇటువంటి బంగాళాఖాతాలు కలిపేవాలని జగనన్న విన్నవించుకుంటున్నాను. ఈరోజు జగనన్న ఇన్ని పథకాలు పెట్టారు.